హాయ్. ఏంటో ఎలా చేశావు? నా భార్య డెలివరీ కోసం ఎదురు చూడాల్సిన వాడిని నేనెవరికి డెలివరీ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏ క్లయింట్ భార్యన పడకుండా నా మాన ప్రాణాలు కాపాడావు. అప్పుడెప్పుడో ద్రౌపదికి కాస్ట్లీ చీర కాటన్ చీర అనే తేడా లేకుండా కళామందిర్ చీరలు ఇచ్చి ఆదుకున్నావట. ఇప్పుడు నన్ను కూడా అలాగే ఆదుకో స్వామి. ఒక్క వారం రోజులు, జస్ట్ 1 వీక్ నా శీలాన్ని కాపాడవంటే నా సర్టిఫికెట్స్ తీసుకొని వీలైతే నిన్ను తీసుకొని జంపైపోతా. ప్లీజ్. ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నా డిస్టర్బ్ చేశానా? ఏదో మా డైరెక్టర్తో నా బాధలు చెప్పుకుంటున్నాను. గుడ్, చాలా మంచి దేవుడయ్యా. ఏం చేశాడేంటి? ఆఫీస్ లో చేరినప్పటి నుంచి నువ్వు జాబ్ సరిగ్గా చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు కదా, అందుకే నీ కోసం మంచి క్లయింట్ ని పంపించాడు. మళ్ళీ ఇంకో క్లయింటా? ఎస్, వెంటనే గెస్ట్ హౌస్ కి వెళ్ళు. అక్కడికి ఎర్రచీర కట్టుకొని ఒక అమ్మాయి వస్తుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇదిగో ఈ పుస్తకం తీసుకో, చదువుకో, బాగా హెల్ప్ అవుద్ది. పండుగ చేసుకో. వస్తే రాక్షసి. ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పంపారు బాబు? ఒక గొప్ప బూతు వైద్యుడు పంపించాడు, నీకు తెలీదా? తెలుసు బాబు, కానీ ఏ కంపెనీ వాళ్ళు పంపారో తెలీదు. పింక్ స్లిప్ కంపెనీ వాళ్ళు పంపారు. వాళ్ళైతే భలే వెరైటీ మనుషులను పంపుతారు. చాలా వెరైటీ వాళ్ళ దగ్గర పంపుతారు. నాకు అంతే. మొదట ఎవరినైనా భయపట్టే 0.5 గారి దగ్గరికి పంపారు, తర్వాత వాని కూడా భయపట్టే ముసల్దాన్ దగ్గరికి పంపారు. ఇప్పుడు ఎక్కడికి పంపుతారు? చిచ్చయ్. హలో, ఇక్కడ ఇంకా క్లయింట్ రాలేదండి. ఇప్పుడు రాదులే. ఇప్పుడు లేదంట, వెళ్ళి మూల కూర్చో. ఇంట్లోకి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావు, అప్పుడే పని అయిపోయిందా? ఆఫీస్ బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను విందు, అందుకే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. ఏంట్లకి చూసుకోవాలి కదా, మీ ఆఫీసర్ ఏం బీక్తున్నాడు? నేను బాత్రూమ్ లో కాలు జారి పడితే మా ఆఫీసర్ ఏం చేస్తాడు? నేను కాలు బెణికినందుకు బాధపడడం లేదు, ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. దీనివల్ల కలవలేకపోయాను. కాల్ జారిందంట. నా దగ్గరికి రాకుండానే కాల్ జారిందా? ఆ కాల్ జారటం కాదు, ఓహో, బాత్రూమ్ లో కాల్ జారి పడిందంట. ముఖ్యమైన వ్యక్త, పైగా ఎర్రచీరేసుకుంది. కొంపదీసి లక్కీ నా క్లయింటా? చచ్చా, లక్కీ అలాంటిది కాదులే. లక్కీ, ఈరోజు సినిమాకి వెళ్దామా? ఈ బెణికిన కాలుతోనా? నా వల్ల ప్లీజ్ కాదు. ప్లీజ్ ప్లీజ్, ఆటోలో వెళ్ళి ఆటో వచ్చిద్దాం. ప్లీజ్ 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 లక్కీ. సరే. ఓకే. హలో. ఆహా, అబ్బో, తప్పదు. హీరోయిన్ లో పోజ్ కొడుతుంది. అలాగే. ఇప్పుడు ఫోన్ చేసింది నీ క్లయింటే. ఇవాళ సాయంత్రం కూడా నిన్ను కలవటం కుదరదంట. ఎందుకో? వాళ్ళ ఆయనతో కలిసి సినిమాకి వెళ్తుందంట. మొగుడుతో సినిమాలో షికారు చేసేది ఇలా చేయడం ఎందుకు మరి? ఆమెకి ఈ మధ్య పెళ్ళయింది, శోభనం లేట్ అయిందంట, అందుకే ఏ నిర్ణయం తీసుకుంది. మనం కారణాలు అడగకూడదు. ఆమె పేరేంటి? ఈ బిజినెస్ లో టైం, ప్లేస్, అడ్రస్ తప్ప మిగిలిన డీటెయిల్స్ చెప్పకూడదు. విందు, ప్రదక్షిణాలు చేయవా ఏంటి? నువ్వు రౌండ్ కొట్టే. ఒక్క నిమిషం. ఒకసారి బాస్ని ఫోన్ చేసి అడిగితే. హలో, గోవిందరాజు హియర్, హూ ఇస్ ఆన్ ద లైన్? గోవింద్ గాడి బాస్ ఆన్ ద లైన్. ఏం కావాలి? హలో సార్. సార్, ఇప్పుడు నా క్లయింట్కి ఫోన్ చేసి ఇప్పుడు రావడం కుదురుతుందో అడగండి సార్. ఎందుకు అలా అడగాలి? అంటే నేను చేతితో ప్రసాదం పట్టుకొని కూర్చున్నాను సార్, తింటుందో లేదో అడుగుదామని. ప్రసాదాలు పంపడానికే మన కంపెనీ పెట్టింది. అడగండి సార్. సర్లే, చెప్తాలే. ఇప్పుడు తెలిసిపోద్ది. హలో, హలో. ఆ అమ్మాయికి వాడు రావడానికి కుదరదట. వాళ్ళ హస్బెండ్ ని గుడికి తీసుకెళ్ళింది.